మీరిద్దరూ కలిసి ఈ పెళ్లి జరిపించాలి. అలెక్కే గారు, నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఒకసారి చేయగిలండి. ఆ పిలిపేమిట్రా? ఆప్యాయంగా పిలవటం నీకు చేత కదా? శ్రీమతి గారు, ఒక్కసారి చేయగిలండి. అంటే ఇదంతా నిజమేనా? ఇదంతా నిజమే మనవడా. మార్పు రావడానికి జీవితకాలం అవసరం లేదు. ఒక్క మంచి సందర్భం సరిపోతుంది. అయినా ఈ వయసులో నాకెందుకు రప్పంతాలు పట్టింపులు? మిమ్మల్ని చూస్తూ ఈ జీవితాన్ని గడిపేయాలనుకుంటున్నాను. మమ్మల్ని క్షమించి ఈ ఇంటి మనుషులుగా ఒప్పుకున్నందుకు మీకు కృతజ్ఞతలు మేడం. ఈ కృతజ్ఞతలు అందించాల్సింది నాకు కాదమ్మా, వసుంధరకి. తను నాతో ఏమన్నదో తెలుసా పాపం? సమాజం అనుమానించే నన్నే ఇంటి కోడలిగా చేసుకుంటున్నారు, నా చెల్లెల్ని ఎందుకు ఇంటి కోడలిగా అంగీకరించట్లేదు అని నన్ను ప్రశ్నించింది. ఆ మాటతో నా మనసులో మార్పు ఏర్పడిపోయింది. ఇన్నాళ్ళు నేను మీతో కఠినంగా వ్యవహరించాను. వాస్తవానికి మీరే నన్ను క్షమించాలి. లేదు నానమ్మా, నువ్వే మమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ అపర్ణాదేవి వేసే శిక్ష కూడా చాలా సుకుమారంగా ఉంటుందిరా. లేవండి లేవండి లేవండి. ముందు ముందు మీకే తెలుస్తుంది కదా. ఇదే నేను మీకు ఇచ్చే ఆశీర్వాదం. తీసుకోండి. త్వరగా రెడీ అయ్యి అన్ని పనులు దగ్గరుండి చూసుకోండి. అలాగే నానమ్మా. రే ఆనంద్, ఏనమ్మా? మీతో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానుగా. మీ ఇద్దరి పెళ్లి కానుగ్గా మీ ఇద్దరిని హనీమూన్కి పంపిద్దాం అనుకుంటున్నాను. మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరే నిర్ణయించుకోండి. వసుంధర, నీ చెల్లెలిలా చేసి ఈ జీవితం వద్దనుకున్న తన చేత్తోనే నిన్ను మెడబట్టి బయటికి గెంటించేస్తాను. నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. శ్రీమతి గారు, మా నాన్నమ్మ మొండిగటం అనుకున్నాం కానీ మనకి హనీమూన్ అవకాశం కూడా ఇచ్చింది. హనీమూన్కి ఏ దేశం వెళ్దామో చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు నేనే కదా శ్రీవారు, మీరే సెలెక్ట్ చేయండి. యూరోప్ ఓకేనా? ఓకే. నానమ్మ, యూరోప్. ఏమండో, మీ నానమ్మ గారికి వినపడుతుంది. అలా అయితే వెళ్దాం పదండి. ఈ పూజ నీ చేతుల మీదుగా జరగడం కన్నా శుభం మరొకటి ఉండదమ్మా. ఈ చీర రేపు ఉదయం కట్టుకో. విధి ఆడే ఆటలో మనిద్దరమే అయోమయంలో ఉన్నాం మేడం. నా పెళ్లి వంశీ సార్తో చేస్తున్నానన్న ఆనందంతో మీరు, వంశీ సార్ని ఈ ఇంటికి దగ్గర చేయాలని నేను, మా ఇద్దరిని కలపాలని మురళి గారు, సాక్ష్యానికి కనబడని వంశీ సార్. ఇప్పుడు నేను ఈ చీర కట్టుకున్నా చీదరించుకునే అపర్ణాదేవి గారు, నన్ను చిన్న చూపు చూసే ఐరేంద్రి నక్షత్రాలు, మౌనం చూపించే మురళి గారు, సంతోషపడే మీరు. మీకు నిజం తెలియకపోవడం వరం. తెలిసిన నిజాన్ని మీకెవరికీ చెప్పకుండా మాలోనే భరించుకోవడం మాకు శాపం. వసుంధర్ గారు, అమ్మిచ్చిన చీరని కట్టుకోకుండా ఏంటి ఆలోచిస్తున్నారు? చెడ్డ ఆలోచనతో మన మనసు బరివెక్కి మనం ముందుకి అడుగు వేయలేం మురళి గారు. మనల్ని నమ్మే వాళ్ళని మోసం చేయకుండా వెళ్ళాలంటే కొన్నింటిని దూరం చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
నన్ను వెంటనే ఇక్కడి నుండి వంశీ సార్ దగ్గరికి తీసుకువెళ్ళండి. తీసుకెళ్తాను వసుంధర గారు. కానీ అపర్ణాదేవి గారు మీకు పెట్టిన షరతులకి, మీతో అన్న మాటలకి ఆ కన్నీళ్లు తుడిచేయండి. అంతేకాని ప్లీజ్ ఈ కుటుంబాన్ని మాత్రం దూరం చేసుకోకండి. వంశీ సార్ని కుటుంబానికి దగ్గర చేయాలంటే ఈ కుటుంబానికి కాకుండా ఆయన దగ్గర కదా ఉండాల్సింది. కానీ ఈ కుటుంబ సభ్యుల్లో మీరు అభిమానించే, మీరు కొలిచే సుచిత్రాదేవి గారు ఆవిడ సంతోషంగా ఉండాలంటే మీరు ఆవిడ పక్కనే ఉండాలి, ఇక్కడే ఉండాలి వసుంధర గారు. నాకున్న బాధ్యత పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. అయిన వంశీ సార్ గురించి తప్ప మీకు వేరే ఆలోచన ఏముంటుంది వసుంధర గారు? నా చెల్లెలి జీవితం మీకు తెలీదు వసుంధర గారు. వంశీ సార్ చివరి క్షణాల్లో నాతో ఏమన్నారో తెలుసా? నా వసుంధర్ని ఎలాగైనా నా ఇంటికి చేర్చు అన్నారు. ఇప్పటిదాకా మిమ్మల్ని చేరుస్తూనే వచ్చాను. కానీ మీరు మాత్రం ఈ కుటుంబంతో పాటు నన్ను కూడా దాటుకుని వెళ్ళిపోతున్నారు. అసలు ఇప్పటి వరకు వంశీ సార్ స్పృహలోకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఇంటికి, ఈ కుటుంబానికి మీరు అండగా ఉంటారన్న ధైర్యం, ఈ కుటుంబాన్ని మీరు కాపాడతారన్న ఆయన భరోసా. మీరు ఈ కుటుంబాన్ని వదిలేసి ఆ రెండింటిని చంపేయకండి వసుంధర గారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చనిపోవాలనుకున్న నాకు తన ప్రేమ కథ చెప్పి వంశీ సార్ నాకు బతుకు మీద ఆశ కలిగించేలా చేశారు. ఆయన్ని ఎప్పుడు చూసినా కూడా మీ గురించి ఆలోచించారు, మీకోసమే పరితపించిపోయారు. ఇప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోయి ఆ ప్రేమ కథను దూరం చేయకండి. అపర్ణాదేవి గారు అన్న మాటల్ని పట్టించుకొని మీరు ఇంటికి దూరంగా వెళ్ళిపోతే ఈ ఇంటి నుంచి మీతో పాటు మీతో ముందుగా వచ్చేది వంశీ సారే. అయినా మీరు లేని ఇంటికి, తనింటికి వంశీ సార్ ఎలా వస్తారు? ఎలా వస్తారనుకున్నారు? చెప్పండి వసుంధర గారు, చెప్పండి. కొన్ని విలువైన బాధ్యతలు నెరవేర్చాలంటే కొన్ని బంధాలు వదులుకొని ముందుకు వెళ్ళాలి మురళీ గారు. మీకున్న సమస్యలుంటో నాతో చెప్పండి వసుంధర గారు. నా జీవితాంతం కష్టపడైనా సరే ఆ సమస్యలు నేను తీరుస్తాను. ప్లీజ్ ఆ సమస్యలంటే చెప్పండి. క్షమించండి, మీరు వంశీ సార్కి అత్యంత ప్రియమైన వారు. నా సమస్యల్ని మీతో చెప్పి నేను మిమ్మల్ని బాధ పెట్టలేను. అలా అయితే నేను చెప్పినట్టన్నా చేయండి వసుంధర గారు. వంశీ సార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళ అమ్మగారి కోసం, సుచిత్రాదేవి గారి కోసం చేయండి వసుంధర గారు. మీరు ఈ చీర కట్టుకుని అంకురార్పణ పూజలో కూర్చోండి. అప్పుడే సుచిత్రాదేవి గారు సంతోషిస్తారు. ఆవిడ సంతోషిస్తే వంశీ సార్ హ్యాపీగా ఫీల్ అయినట్టే. మురళీ గారు, అవునండి. మా అందరికన్నా ముందు మీ ప్రేమని గౌరవించి, ఆదరించి, ఆశీర్వదించింది సుచిత్రాదేవి గారు. ఆవిడ్ని సంతోషపెట్టడమే ముఖ్యమైనదిగా, మొట్టమొదటి పనిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. వసుంధర గారు, నేను మిమ్మల్ని వంశీ సార్ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే మీరు ఈ చీరలోకి మారాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడెవరై ఉంటారు? హలో, అమ్మా, బెజవాడ కనకదుర్గమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, పైడూరు రేణుకెల్లమ్మ తల్లి, మైసూరు పోచమ్మ తల్లి, శ్రీశైలం భ్రమరాంబికాదేవి, ఇట్లా ముక్కోడి దేవతల్ని 3 మొక్కల్లో పలికించిన అపర ఆదిశక్తి మా వసుంధరకు దండాలమ్మా, దండాలు. అమ్మా, నేను నీ నుంచి బుద్ధి తెచ్చుకున్న భక్తుణ్ణి, నీ నుంచి బతకడం నేర్చుకున్న గేదవనమ్మా. అమ్మా, వివరంగా చెప్పాలంటే నిన్ను పువ్వుల్లో పెట్టుకున్న ఆ పువ్వులు చెవుల్లో పెట్టుకుని చచ్చిపోవాలనుకున్న మహాభక్తున్నమ్మా. జోగి,
ఏం కావాలి నీకు? ఎందుకు ఫోన్ చేసావు? అట్ట మాట్లాడకు వసు. నేను కోరాన్ని కోరితే నువ్వు ఇవ్వలేవు, తట్టుకోలేవు. అదేంటో తెలుసా వసు? నీ మనసు. జోగి, అమ్మమ్మమ్మ వద్దు వసు. నిన్ననే అమ్మవారు నా మీద దయ తెలిసి వదిలేశారు, ప్రాణభిక్ష పెట్టారు వసు. మళ్ళీ నువ్వు ఇలా ఆగ్రహితో ఎట్టో చెప్పు. జోగి, నువ్వెలా బయటపడ్డావు? వసు, నేను చెయ్యాల్సిన పుణ్యకార్యం ఏదో మిగిలిపోయినట్టుంది వసు. అందుకే అమ్మవారికి మొరపెట్టుకున్నా, ఏడుస్తా మొరపెట్టుకున్నా వసు. అందుకే అమ్మవారు నన్ను ఒక తన్ను తన్ని బయటికి తరిమేశారు. ఎంతైనా దుర్మార్గుండు కదా వసు. చూడు, మళ్ళీ నా చెల్లెలి జీవితాన్ని మాత్రం నాశనం చేయకు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అన్నావు వసు. అమ్మవారు అంతలా ఆగ్రహించిన తర్వాత కూడా నాలో ఎంతైనా మార్పు రాదంటావా వసు? నాలో మార్పు వస్తే ముందు సంతోషించింది నువ్వే కదా. అయినా నేను ఫోన్ చేసింది ఎందుకో తెలుసా? నీ పెళ్లి జరిగి పిల్ల పాపలతో నువ్వు సంతోషంగా బతకాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇదిగో వసు, జానిగడు మాట అన్నాడు. అదేంటో తెలుసా? నేనేమో కారణ జన్ముండంట. నేనేది చెప్తే అది నిజం అవుతుందంట. మరి సరే వసు, నేను ఉంటా. జోగి, జోగి, ఒక్క నిమిషం. చెప్పు వసు, గిఫ్ట్ ఏమైనా పంపిమంటావా? జోగి, నీ మాటలు చూస్తుంటే నువ్వేదో చేయబోతున్నావని అర్థమవుతుంది. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏమీ లేదు వసు. నువ్వు ఆదిశక్తిగా మారి నన్ను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన క్షణం దగ్గర నుంచి కన్నీళ్ళు వస్తున్నా కూడా తుడుచుకునే ఖర్చీపు లేక, తీసుకుందామన్నా నాకు మనసు రాక, నా బాధ చెప్పుకోవడానికి పక్కన ఎవరు లేక నరకం అనుభవించాను బంగారం. పచ్చిగా చెప్పాలంటే నేను చావు దాకా వెళ్ళాను. చచ్చిపోవాలనిపించింది వసు నాకు. కానీ నాకు నా పగ గుర్తొచ్చి ఆ పగ మరింత రెట్టింపై అలాగే రగిలిపోతుంది వసు. ఇప్పుడు నేనేం చేయను వసు? నా అలాంటి దుర్మార్గులు పైకి రావాలంటే శాతగాని వాళ్ళనే కదా చంపేది. అందుకే చెయ్యి కూడా లేపలేని వాళ్ళని చంపేస్తాను. సరే వసు, నువ్వు బాగా రెడీ అవ్వు. పూజలో బాగా అవ్వాలిగా. ఉంటా మరైతే, బాయ్. జోగి, రే జానే, ఉదయంతో ఫోన్ మాట్లాడాను రా. ఈ ఇంతకీ చిత్రకారుడు చిత్రసేన ఫోటోలు తీసారా లేదా? అన్నా, చిత్రసేన్ మెడికల్ షాప్ దగ్గర మందులు తీసుకుంటున్నా. అన్నా, ఆ చిత్రసేన్ వెళ్తున్నా, వాడిని చంపేద్దామా? వద్దురా. మాంత్రికుడి ప్రాణాలు శిలకలో ఉన్నట్టు ఆ వంశీగాడి ప్రాణాలు ఈళ్ళలో ఉన్నాయి. ముందు ఈడు ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెట్టి, ఆ తర్వాత ఆ వంశీగాడిని కనిపెట్టి ఆడిని చంపేసి ఫోటో తీసి వసుకు పంపిద్దాం. పాదండ్రోయ్. అమ్మో, అబ్బా. ఈ మత్తుతోనే చిత్తు చేస్తాను శ్రీమతి గారు. వస్తున్నా. లోపలికి వెళ్ళడానికి డోర్ తట్టడం ఎందుకు? నా శ్రీమతే కదా, దర్జాగా వెళ్ళొచ్చు. అయ్యయ్యో, ఏంటండి ఇది ఇలా వచ్చారు? పువ్వులిచ్చిపోదామని వచ్చాను, కానీ మీరు కుచ్చి కూనమ్మలా కుచ్చిళ్ళు పోసుకుంటున్నారు కదా. రాంగ్ టైంలో వచ్చారు శ్రీవారు, మీరు వెళ్ళండి. ఈ టైం బాగుంది శ్రీమతి గారు. నా చేతిలో మల్లెపూలు, మీ చేతిలో కుచ్చిళ్ళు. వెనకెందుకు వచ్చారు? ముందు మీరుంటారని. తింగర మొగుడు గారు, మీరు నా వెనకాలంటే నా మొహంలో సిగ్గు మీకెలా కనిపిస్తుంది? నువ్వు అలా సిగ్గుపడుతూ తల వంచుకుంటావు, అప్పుడు నీ మెడవంపు సొంపులన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తాయి. ఎవరైనా మనిషిని ముందు నుంచి చూస్తారు, మీరేంటి వెనక నుంచి చూస్తున్నారు? ఏదైనా
వెనకాలే దాచిపెట్టుకున్నాం కదా శ్రీమతి గారు. మీ అందం కూడా మూటగట్టి ఎక్కడో పెట్టుంటారని వెనక్కి వచ్చాను. మీరలా మాట్లాడుతుంటే నాకు గిలిగింతలు పెట్టినట్టుంది. చేతిలో కుచ్చిళ్ళు జారిపోతాయేమోనని భయం కూడా ఉంది. ఆహా, జారిపోతే ఇంకా మంచిది కదా. ఏం మంచిది? ఆ? ఈ కుచ్చిళ్ళు పోయడానికి 10 నిమిషాలు పట్టింది. చేయి జారితే ఇంకెంత టైం పడుతుందో. అరగంట పట్టనివ్వండి, పోయేదేముందండి. ఇలాంటప్పుడే టైం వేస్ట్ చేయాలని పురుష పొంగువులు చెప్తారు. వాళ్ళు చెప్పారని చేస్తున్నారా లేకపోతే మీరు చేయాలని చేస్తున్నారా? ఏంటది? టైం పాస్, కాలక్షేపం. ఆ. అదేంటో మీ దగ్గరికి రాగానే కాలమే స్తంభించిపోయినట్టు అవుతుంది. అప్పుడు కాలక్షేపం ఎలా అవుతుందనేదే నా అనుమానం. మీరు నన్ను పట్టుకోగానే కాలం ఆగిపోవడం ఏమో గాని నా గుండె వేగం పెరిగింది. కుచ్చిళ్ళు కూడా గతి తప్పాయి. ఆ, నాకు మతి తప్పినట్టుందండి. మరి ఇప్పుడు ఈ కుచ్చిళ్ళ పరిస్థితి ఏంటి? నేను కుచ్చిళ్ళు పోసి చీర కడతాను కదా. మీకొచ్చా? నేనొచ్చాక ఇది రాకుండా ఉంటుందా? అయితే కుచ్చిళ్ళు పోయండి చూద్దాం. ఒక్కో చీరకు ఒక్కో రకంగా కుచ్చిళ్ళు పోస్తారు శ్రీమతి గారు. మీరు అలాగే కదలకుండా ఉండండి. నాకు సిగ్గేస్తుంది. ఆ, ఇప్పుడు చూడండి శ్రీమతి గారు. వావ్! ఇలా ఎలా కట్టగలిగారు? కాటన్ చీర, జార్జెట్, పట్టు చీర, ఇలా ఎన్నో రకాల చీరలను ఎన్నో విధాలుగా కుచ్చిళ్ళిపోయొచ్చు. నార్త్ వాళ్ళు ఒకలాగా, చెన్నై వాళ్ళు ఒకలాగా, ఒక్కొక్కరు ఒక్కోలా చీర కడతారు. నాకు తెలుసు కదా. అంటే వీళ్ళందరికీ మీరు చీర కుచ్చిళ్ళు పోసారా? అయ్య బాబోయ్, ఇదేం ఫిట్టింగు? అవును, ఇంత అనుభవం లేకపోతే ఇలా సులువుగా కట్టరు కదా. మీకెన్నో రకాల పరిచయాలు, అనుభవాలు ఉన్నాయి కదా. లే శ్రీమతి గారు, మీరు కట్టిన చీర మీదొట్టు. మరి మీకెలా తెలుసు? నేను ఫైన్ ఆర్ట్స్ చేసినప్పుడు కొన్ని బొమ్మలకు చీర కట్టాను. అక్కడి అనుభవం ఇక్కడ ఉపయోగపడింది. బొమ్మలకా? అవును శ్రీమతి గారు, నా మీదొట్టు. రామచంద్ర, మీ మీద ఒట్టేయకండి. కావాలంటే నా మీద ఒట్టేయండి. మీరు నమ్మితే చాలు. నమ్మారు కదా? నమ్మాను. ఆ, పూలు తీసుకొచ్చారు కదా, పెట్టండి. ఆ. ఆ, ఇవి కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడతారు. ఇవి కూడా బొమ్మలకు పెట్టిన రోజులే. నమ్మానులేండి, తల్లో పెట్టండి. వామ్మో 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 వామ్మో, ఏం చేస్తున్నావే? ఇంకా ఏం చేయలేదు నాన్నమ్మ. అంటే చేసేద్దామనే ఎంత తొందరగా ఉందే నీకు? పువ్వులు పెట్టాను బామ్మగారు. నా చెవుల్లోనా? మా ఆవిడ తల్లో. అబ్బో, అయినా ఎందుకు నాన్నమ్మ డిస్టర్బ్ చేస్తావు? ఇందాక ఆయన కుచ్చిళ్ళు పోసి చీర కట్టారు, ఇప్పుడు పూలు పెట్టారు. ఏంటేంటేంటేంటి? కుచ్చిళ్ళు పోసి పెట్టాడా? అదేందో తీర్థం పోసినంత ఈజీగా చెప్తున్నావేమిటే? ఇంకేమైనా ఉందా అసలా? తప్పేం కాదు కదా. ఇద్దరం వేరు కాదు, ఒక్కటే. నువ్వు వెళ్తే బాగుంటుంది. వసావు రెచ్చిపోకే మనవరాలా, కొంచెం అదుపులో పొదుపుగా ఉండడం నేర్చుకో. ఒంటి మీద నగలు మాత్రం దండిగా వేసుకో, బాగుంటావు. అదెంతసేపు లెక్కే గారు, మీరు ఇలాగే ఉండండి. ఇప్పుడు చూడండి బామ్మగారు. నా తల్లి, నా బంగారమే, నా బంగారమే, కనక మహాలక్ష్మిలా ఉన్నవే. ఇదిగో ఇలాగే ఉంచుకో, ఒంటి మీద నుంచి ఒక్క నగ కూడా తీయద్దు, సరేనా? నేనింత బాగున్నానంటే అదంతా అక్క చలివే నాన్నమ్మ. అక్క లేకపోతే నేను ఇలా ఉండలేను. రండి ఆనంద్ గారు. ఆ, అది ఉండాలే, అది బతకాలి. ఈ ఇంటి కోడలిగా మాత్రం కాదు, ఆ జోగ్గాడి పెళ్ళంగా ఉండాలి.
అమ్ము అయ్యా రై జానే ఏంట్రా ఈడు ఇప్పటికి 3 కిలోమీటర్లు నడిచాంరా. అబ్బో ఈడిల్లు ఎక్కడుందో ఈడికి తెలియనట్టుంది. అదే అన్న, వాడు చిత్రకారుడు కదా, ఈ ప్రకృతిని చూసుకుంటూ పోతుండేమో. అమ్మా అన్నా ఇంకాసేపు ఇలాగే నడిస్తే మనం కళ్ళు తిరిగి పడిపోతామన్నా. ఏయ్, లేదురా, ఈ కేసు మనకు చాలా ఇంపార్టెంట్. కొంచెం ఓపిక తెచ్చుకుని నడుద్దాం రా. రాండి రోయ్. అక్కడ ఇంట్లో ఎవరూ లేరు. అసలు ఆయన ఒంటరిగా ఉన్నారు. నేను త్వరగా వెళ్ళాలి.